హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ ఫ్యాషన్. ఇక్కడ నిన్న వచ్చేసి జూలై 3 వ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నేను ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్లో. వాతావరణం చేంజ్ అయింది కాబట్టి నాకైతే జలుబు అయితే చేసింది, కొంచెం వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట. వీడియోకి వాతావరణం అనేది చేంజ్ అయింది, సో గొంతంతా పట్టేసినట్టు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. వీడియోకి వాయిస్ ఇవ్వాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడైతే నేను ఉదయాన్నే పరగడుపున వామ్ వాటర్ అనేది తీసుకుంటున్నాను కదా, దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో డాబర్ హనీ అనమాట, రోజు ఇలానే చేస్తాను. 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు ఇలా చేసి తాగుతూ ఉంటాను అనమాట. ఇక ఉదయాన్నే రొటీన్ కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇక దాని గురించి అయితే ఉదయాన్నే గిన్నెలు అయితే కడిగేసాను. ఇక ఇక్కడ వచ్చేసి తాగుతున్నాను అనమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇంకా కర్రీ చేయాలి. అలాగే ఇంకొక పక్కన ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ అయితే ఇక్కడ పెట్టాను. అలాగే అన్నం కూడా ఉడుకుతుందన్నమాట ఇంకొక పక్కన. సో ఇలా రోజు బిజీగా ఉదయాన్నే అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఉదయాన్నే చాలా బిజీగా ఉంటుందన్నమాట రొటీన్ అనేది. ఇక్కడైతే గిన్నెలు కడిగేశాను కానీ ఇంకా తుడిచిపెట్టలేదన్నమాట, తుడిచి పెట్టాలి. ఇక వంకాయ కర్రీ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నాను అనమాట. క్యారెట్, అలాగే పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఇలా పేస్ట్లా చేసుకున్నాను. పక్కన పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ క్యారెట్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలి ఉన్న అది ఉంది కదా, పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్, అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అన్నం అయితే ఇక్కడ వేసేస్తున్నాను. సో మా బాబు ఏంటంటే వంకాయ కర్రీ తినడనమాట. అన్నీ కొంతమంది పిల్లలకి ఇష్టం ఉంది కదా, సో నేను లంచ్ బాక్స్కి అయితే ఇది ప్రిపేర్ చేశాను. పుదీనా రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా పుదీనా రైస్ చాలా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని నేను ఇదైతే చేసి పెట్టాను అనమాట బాక్స్కి, లంచ్ బాక్స్కి. సో పక్క నీళ్ళు అయితే కాగుతున్నాయి, ఇంకా నేను లంచ్ బాక్స్లో ఈ రైస్ అనేది పెడుతున్నాను. అలాగే వాటర్ బాటిల్ కూడా నేను ప్లాస్టిక్ అయితే వాడనండి, స్టీల్ బాటిల్ అయితే వాడుతూ ఉంటాము పిల్లలకి. ఇక ఇక్కడైతే ఇడ్లీలోకి ఈరోజైతే చట్నీ అయితే చేయలేదు, సాంబార్ పెట్టాను అనమాట, సాంబార్ ఇడ్లీ. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట సాంబార్ ఇడ్లీ. అలాగే కారం పొడి, వెల్లుల్లి కారం, అలాగే నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చట్నీ అయితే చేయలేదు. ఇక ఇక్కడైతే మేము స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము కిందకి దిగేసి. ఇక్కడైతే మా బాబుని రోజు ఇలానే నేను 8:30కి అలా బస్సు ఎక్కించాలి. సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము, బస్సు అయితే వచ్చేస్తుంది. ఇక వాడిని స్కూల్ బస్ ఎక్కించేసి ఇంకా మిగతా పనులన్నీ చూసుకుంటాను అనమాట. ఇంకా ఆ తర్వాత నా రొటీన్ మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాను. సో బస్ అయితే వచ్చేస్తుంది, ఎక్కించేశాను. సో మా ఇంటి దగ్గర ఇలా చెట్లు అయితే ఉన్నాయి, పూల చెట్లు, మందారము, అలాగే ఇక్కడైతే మిరప చెట్లు ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి మిల్టన్ బాటిల్లో ఇలా నేను వాటర్ అయితే కాచి పెట్టుకుంటాను. వాతావరణం చేంజ్ అయింది, కొంచెం రోజంతా వామ్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. అండ్ ఇక్కడైతే నేను మిరపకాయలని నానబెట్టాను. అల్లం చట్నీ చేయాలి ఈరోజు, అందుకని నేను అవి మిరపకాయలు అనేది నానబెట్టాను. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట అల్లం చట్నీ అనేది. సో అది కూడా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎలా చేస్తాను అనేది. నేను ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి నేను కూడా టిఫిన్ చేశాను అనమాట. ఇడ్లీ తినేసి ఇడ్లీ తినడానికి అయితే బాగుంటుంది, కానీ ఆ గిన్నెలు కడగాలంటే చాలా చిరాకేస్తుంది అనమాట. చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇడ్లీ చేసిన రోజైతే. దోశ ప్రిపేర్ చేసిన రోజు ఇన్ని అయితే ఉండవు అనమాట. క్లీన్ చేశాను, తుడుచుకొని పక్కన పెట్టాలి. ఇక్కడ పెట్టేశాను, తుడిచేసి ఇలా పెట్టాను. సో ఇక్కడైతే నేను అల్లం చట్నీ చేయాలన్నాను కదా, దానికైతే నానపెట్టాను. బెల్లం కూడా పక్కన తీసి పెట్టాను. అలాగే ఇవాళ దోసకైతే వేయాలి. ఇడ్లీ పిండి అనేది అయిపోయింది, దోసకైతే వేయాలి. అందుకని నానపెట్టేసాను. జొన్నలు వేస్తాను అనమాట. జొన్నలు అయితే నానపెట్టాను ఉదయాన్నే. సో ఇక్కడైతే నేను ఇల్లు అయితే తుడుచుకున్నాను, గిన్నెలు అయితే కడిగేసాను, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇల్లు కూడా క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుందని త్వరగా ఇది కూడా చేస్తున్నాను. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట, ఈ డోర్ మ్యాట్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కొరియర్ అయితే వచ్చింది. ఈ పనులన్నీ చేస్తుంటే కొరియర్ అనేది వచ్చిందనమాట. అది తీసుకొని, ఇది వర్మీ కంపోస్ట్ అనమాట. అదైతే ఈరోజు వచ్చింది, నిన్న. అదిగోండి కొరియర్ బాయ్ అలా ఇచ్చి వెళ్ళారనమాట. అలా ఒక వెహికల్లో అయితే ఇచ్చారు. నేను ఇదైతే ఆన్లైన్లో పెట్టాను అనమాట. చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. వర్మీ కంపోస్ట్ అనమాట, 25 kgs ఇలా డెలివరీ ఇచ్చి వెళ్ళారు. సో అయితే లోపల పెడుతున్నాను. 25 kgs అది వర్మీ కంపోస్ట్ అనేది. ఇక్కడైతే మిగతా పనులన్నీ చేసుకొని 4:30 అవుతుంది సాయంత్రం, ఈవినింగ్. ఈ మధ్యాహ్నం అంతా ఏం చేశాను, అన్నం తిన్నాను. అసలు ఇక్కడ చూడండి, ఒకటే గోల అనమాట సౌండ్. ఉదయం నుంచి సాయంత్రం 5:30 వరకు ఇలానే అసలు పక్కన బిల్డింగ్ అనేది వర్క్ జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల కూడా చాలా వర్క్స్ జరుగుతున్నాయి అనమాట, అపార్ట్మెంట్స్వి. సో రోజంతా ఇలానే సౌండ్స్ వస్తాయన్నమాట. నేను ఏదన్నా వీడియో చేసుకోవాలన్నా, ఎడిటింగ్ చేసుకోవాలన్నా, అలాగే వాయిస్ ఓవర్స్ ఇవ్వాలన్నా, సో ఇవైతే చాలా వీడియోస్కి వాయిస్ ఇవ్వాలంటే చాలా లేట్ అవుతుంది అనమాట వీడియోస్ అనేది. ఈ సౌండ్స్ వల్ల నైట్ పూట కానీ అలాగే తెల్లవారుజామున కానీ నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వచ్చేసి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ధనియాలు అలాగే జీలకర్ర అండ్ మెంతులు, పోపు దినుసులు అనమాట. ఇవైతే అదే శనగపప్పు, మినపప్పు అవి ఉంటాయి కదా, అవి ఇక్కడైతే నానపెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే బెల్లం, చింతపండు కూడా కావాలి. ఇక్కడైతే అల్లం అనమాట. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తానని చూడండి. అలాగే ఇక్కడ ఆయిల్ వేసుకొని ఇలా ధనియాలు, జీలకర్ర అవి ఉంటాయి కదా పోపు దినుసులు, అవన్నీ వేయించుకున్నాక కొంచెం దూరగా వేయించుకున్నాక అల్లం ముక్కలు కూడా వేసాను. ఇవి కూడా కొంచెం దూరగా ఒక 1 సెకండ్ అలా ఫ్రై అయ్యాక నానపెట్టిన మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అండ్ అలాగే బెల్లం వేసుకోవాలి ఇందులోనే. ఇవి కూడా కొంచెం వేగాక బెల్లం అయితే వేసుకోవాలి. అలానే చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. సో ఇదంతా వేయించాక కొంచెం చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలి. సో అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. అంటే అయిపోయిందనమాట.
ఇక ఒక 15 డేస్కి అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంకేదైనా మనకు చట్నీ లేకపోయినా కానీ ఈ చట్నీ, అల్లం చట్నీ అనేది వేసుకోవచ్చు. సో చాలా సూపర్గా ఉంటుంది, తీగా పుల్ల పుల్లగా, అలాగే కారం కారంగా చాలా చాలా బాగుంటుంది అల్లం చట్నీ. ఈ వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నోటికి ఏదన్నా కోల్డ్ అలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటుంది వర్షాకాలము. కొంచెం మెంతులు కూడా వేసాను. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కాబట్టి ఇంక ఈరోజైతే నేను పావు బాజీ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించినవన్నీ ముందే వండి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చల్లారిపోయింది, ఇంకా మిరపకాయలు ఇవన్నీ చల్లారిపోయాయి అన్నమాట. ఇంకా మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను. మిక్సీలో వేసి చట్నీ అనేది మిక్సీలో వేసి ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే ఉప్పు సరిపడిన ఉప్పు వేసి ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలి. అంతే సింపుల్గా అయిపోతుంది అల్లం చట్నీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను మిక్సీ వేస్తున్నాను. ఇంకా తాలింపు అనేవి పెట్టాను అల్లం చట్నీకి. నూనె వేసి అలాగే ఆవాలు, జీలకర్ర అండ్ 2 కచ్చా పచ్చగా 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేసాను. అలాగే కరివేపాకు అనమాట, కరివేపాకు కూడా వేసి ఇంకా తాలింపు వేసుకున్నాను. సో నేను పావు బాజీ అని చెప్తున్నాను కదా, అవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను ముందే. ఆలు, అలాగే క్యారెట్, బీట్రూట్ అనేది మిక్సీ పట్టుకొని అంతా వండేసుకోవాలి. ఫస్ట్ అయితే బఠానీ అవన్నీ వేసి కుక్కర్లో వండుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే అల్లం చట్నీ అనేది నేను తాలింపు అయితే పెట్టేసుకున్నాను. సో చాలా చాలా బాగుంటుందండి. దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక రోజు పల్లీ చట్నీ తిని చాలా చాలా బోర్ కొడుతుందనమాట. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ 20 డేస్ మనకి ఇంకా వేరేది లేకపోయినా ఇలాంటి చట్నీస్ అయితే పనికి వస్తాయి. సో ఇక్కడైతే నేను ముందే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా పావు బాజీకి. సో పిల్లలు వచ్చేస్తారు, అందుకని నేను ఇక్కడైతే చేస్తున్నాను. ఆ పేస్ట్ని ఇంకా ముందే వండి పెట్టుకొని చెప్పాను కదా, అది ఆ పేస్ట్ అంతా ఇక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో, ఆయిల్ కాదు బటర్ ఉంటుంది. బటర్ అయితేనే బెటర్ అనమాట, బాగుంటుంది టేస్టీగా. సో ఇక్కడైతే నేను ఆ పేస్ట్ని ఇలా ఉడికించుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందాక థిక్గా ఉంది కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసి ఇక ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఈ వెదర్ చేంజ్ వల్ల నాకు జలుబు అయితే చేసింది. సో వాయిస్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఈ వర్షాకాలం బయట తినడం కంటే ఇలా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హైజీనిక్గా మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్లయితుంది. సో ఇలాంటివన్నీ నేను ట్రై చేస్తూ ఉంటాను పిల్లల కోసం. ఇక్కడైతే పావు బాజీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ పక్కనైతే పావు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. అదైతే కర్రీ అనేది అలా ఎప్పుడు చాలా వేడిగా ఉండాలి, తినే ఉందన్నమాట. సో మన ఛానల్ అయితే నేను ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది లింక్ అయితే ఇస్తాను. నేను తయారు చేసి మన ఛానల్ అయితే ఉందన్నమాట. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేను దీని యొక్క లింక్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎమ్మీగా నాకు కూడా చాలా రోజులు అవుతుందన్నమాట పావు బాజీ తినేసి. సో నేను కూడా ఒక పావు బాజీ అనేది తినేస్తాను. సో ఇక్కడైతే ఫైనల్గా తయారైపోయింది. సో ఇలా అన్నమాట. కొంచెం ఉల్లిపాయలు, అలాగే నిమ్మ చెక్క 2 చిన్నవి ఆ కర్రీలో అలా స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బయట అయితే చాలా రేట్ అండి, 100 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ అలా పెడతారు. సో ఇలా కొన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేనైతే. బయట అనేది అస్సలు కొన్ని ఇంట్లోనే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా దోసపిండి అయితే రుబ్బాను. ఇప్పుడైతే 7 అయిందనమాట. దోసపిండి అయితే రుబ్బేసాను. అలాగే అల్లం చట్నీ
ఇంకా రేపు దోశల్లోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. సో ఇక్కడైతే నైట్ టైం అనేది 8 అయింది. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అనేది ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అయితే చేయాలి. సో రొటీన్ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట. రోజున నేను చేసే పనులు ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు ఈరోజైతే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందూస్ ఫ్యాషన్. మళ్ళీ మరొక వీడియో అయితే కలుసుకుందామా మరి. బాయ్ బాయ్.